నాయుడు మనతో మాట్లాడడానికి స్టీల్ ప్లాంట్ సమితి అధ్యక్షులు అయోధ్య రామ్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఒకసారి మీరు లైన్ లో ఉండండి. నమస్తే సార్. సార్, ప్రస్తుతం స్టీల్ ప్లాంట్ లో పేలుడు జరిగింది. అది మెటల్ ల్యాడల్ను బకెట్లు బయటకు పడడం వల్ల అక్కడ ఉన్నటువంటి కార్మికులు మృతి చెందినట్టుగా మనం చూస్తున్నాం. 9 మంది వరకు, 7 గాయపడినట్టుగా తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న పర్ఫెక్ట్ సమాచారం ఏంటి? ఏం జరిగింది? ఎందుకు ఈ యాక్సిడెంట్ జరిగింది? దీనివల్ల ఎలాంటి నష్టం ఉంది? ఇక దీని తర్వాత కూడా ఇంకా ప్రమాద స్థాయి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? స్టీల్ ప్లాంట్ జనరల్ గా హజార్డస్ ఇండస్ట్రీ అనేది ప్రజలందరికీ తెలుసండి. ప్రమాదంతో కూడుకున్న వ్యవస్థ అయినప్పటికీ కూడా సరైన భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఉత్పత్తి రెండోది లేదు. సేమ్ టైము వేల మంది ఉద్యోగుల్ని పంపించేశారు. 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని అన్యాయంగా తొలగించారు. 2,000 మంది విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించి ప్రభుత్వం పరిస్థితులు కూడా మోసం చేసి విఆర్ఎస్ ప్రభుత్వానికి ఇవ్వలేదు. పూర్తి జీతాలు ఇవ్వకుండా కొనసాగుతూ చేపిస్తామని చెప్పేసి హింస గురి చేస్తా ఉంది యాజమాన్యం. ఎవరైనా చెప్పినా కనీసం పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ ఒత్తిడిల మధ్య ఇవాళ మధ్యాహ్నం SMS 1 డిపార్ట్మెంట్ లోని కంపెనీ స్టాకింగ్ డిపార్ట్మెంట్ మిషన్ తేలిపోవడం జరిగింది. దానికి సరైన భద్రతా ప్రమాణాలు ఉన్న మనుషులు ఉండి అన్ని పర్యవేక్షణ చేయడం మానేసి మూలంగా ఈ ప్రమాదం జరిగిందని మేము భావిస్తా ఉన్నాం. 8 బాడీలు నేను లెక్క పెట్టాను. ఇప్పటికి చనిపోయిన వాళ్ళు ఒంటి మీద ఏమీ లేదు, భయానక పరిస్థితుల్లో చనిపోవడం జరిగింది. వాళ్ళకి ఎవరో కూడా గుర్తుపట్టలేని పరిస్థితిలో ఉన్నాం. ఇంకా ఖాళీలో అంటారా హాస్పిటల్ తరలించడం జరిగింది. ఎవరికి ఎలా ఉందనేది ఇంకా చూడాల్సింది, తెలియాల్సింది సార్. రైట్.